హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను స్పినాచ్‌తో ఉల్లికార పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చిందండి. దీనికోసం సన్నగా తొరిగి ఉంచుకున్నాను పాలకూరని, అండ్ దెన్ ఉల్లిపాయలని, గార్లిక్ కూడా అలానే ఉంచుకున్నాననమాట. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలనమాట. కొంచెం ఉప్పు, కారం యాడ్ చేసి అంత మెత్తగా అయితే అవసరం లేదు. పలుకుగా చేసుకోవాలి. దీనికోసం తాలింపు రెడీ చేసుకున్నాను. అండ్ దెన్ తాలింపు వేగిన తర్వాత కొంచెము గార్లిక్ కూడా వేసుకోవచ్చు. బట్ గార్లిక్ ఉల్లిపాయలో వేశాను, నేను వేయలేదు. ఈ ఉల్లికారం అంతా దీంట్లో వేసేసి బాగా వాటర్ పొయ్యే వరకు మగ్గించాలన్నమాట. చూసారు కదా! ఇప్పుడు ఇంత గట్టిగా వచ్చేసింది. ఇప్పుడు మనం స్పినాచ్‌ని యాడ్ చేసుకోవాలి. స్పినాచ్‌ని కొంచెం యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిసిన తర్వాత కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు బాగా ఉడికిపోతది. ఇప్పుడు కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. అంతేనండి. స్పినాచ్ ఉల్లికారం పచ్చడి రెడీ. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటది. మీరు ట్రై చేయండి.